సో డాక్టర్ గారు జనరల్గా ఇప్పుడు వీళ్ళకి పీరియాడికల్ చెకప్స్ అలాగే చాలా మందిలో మనం కొంచెం ఏజ్డ్ పీపుల్లో చూస్తుంటాం డాక్టర్ గారు, ఏ టీత్ ఒక్కటి కూడా ఉండదు బేసికలీ. అయితే వాళ్ళకి మళ్ళీ భయం ఏంటంటే పర్మనెంట్ టీత్ ఈ ఐ థింక్ మొత్తం క్లిప్ లాగా వచ్చి వాళ్ళకి తీసుకునే విధంగా ఇప్పుడు ఏమైనా ఉందా పెద్దవాళ్ళకి? అంటే మనకి డెంచర్స్ అంటాం. ఓకే. ఈ డెంచర్స్ అనేవి ఎప్పటి నుంచి కూడాను మనకి చాలా పాతకాలమైన పద్ధతి. అది ఓకే. పళ్ళ సెట్ అంటాం. అవును. ఈ పళ్ళ సెట్ అనేది తీసి పెట్టుకునేది ఉంటాయి. అవును. క్రమేపీ ఈ సైన్స్లో టెక్నాలజీలో సబ్జెక్ట్ పెరుగుతూ అడ్వాన్స్మెంట్ కింద మీరు ఈ తీసి పెట్టుకునే పళ్ళు కాకుండా ఇంప్లాంట్స్ కానీ వచ్చినాయి ఇప్పుడు. ఈ ఇంప్లాంట్స్, డెంటల్ ఇంప్లాంట్స్ ఏంటంటే పళ్ళు లోపల, మన ఎముక లోపలే పెనం ఈ టైటానియం స్క్రూస్ లాంటివి ఉంటాయి అన్నమాట. ఈ ఆర్టిఫిషియల్ రూట్ ఫామ్ లాగా ఈ ఇంప్లాంట్స్ని మనం దవడ లోపల ఇన్వర్ట్ చేసిన తర్వాత వాటి సపోర్ట్ తీసుకొని ఫిక్స్డ్గా దంతాలు మనం కట్టచ్చు. ఓకే. అయితే ఇవి అందరికీ పెట్టడానికి కుదరదు. అలానే అందరికీ పెట్టడానికి చేయించుకోవాలి, ప్రతి ఒక్కరు చేయించుకోవాలి అని అనుకుంటే తప్పకుండా మార్గాలు అయితే ఉన్నాయి. ఓకే. అయితే ఈజియెస్ట్ సరిపడా ఎముక హైటు, ఆరోగ్యం మంచిగా ఉండి వేరే ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఉంటే తప్పకుండా మనం ఈ డెంటల్ ఇంప్లాంట్స్ ద్వారా మనం ఫిక్స్డ్ సెట్ కట్టవచ్చు. ఇది కాని పక్షాలు తీసి పెట్టుకునేవి ఎప్పటి నుంచో ఉన్నవి, పాత పద్ధతి, అది ఎప్పుడైనా మనం చేయొచ్చు. డాక్టర్ గారు, అయితే ఈ ఇంప్లాంట్స్ అంటే ఇంప్లాంట్ సర్జరీ అయిన తర్వాత వాళ్ళు నార్మల్గా మనలాగానే ఫుడ్ తినేసేయచ్చా? ఏదైనా సరే తినేయచ్చా? 100%. ఇవి పెట్టడానికి కారణం కూడా ఏంటంటే 2 లక్షణాలు. ఒకటి, మనిషికి పళ్ళు లేకుండా పోయినప్పుడు ఆత్మస్థైర్యం కోల్పోవటం కానీ, నవ్వ లేకుండా ఉండటం కానీ, ఆ మానసిక ఏదైతే మీకు సహాయం కలిగిస్తుందో అదొకటైతే, రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షనల్. దంతాలు ఉండేవి తినటానికి. తిన్న పదార్థాలు, తినే తిండి కూడా ఆహారంగా ఉండి అవి మంచి పౌష్టికాహారంగా ఉంటే కానీ మనకు ఆరోగ్యం కూడా బాగుంటుంది. సో దానికోసం అది తోడ్పడటానికి ఈ రెండు చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట.